నమస్తే మామ, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ మామ. మనం చూసుకుంటే ఒక వారంలోనే మనకు లాల్రాజ మంకల జాతర ముఖ్యమైన ఘట్టం బలిగంప. సో ఆ బలిగంప అనగానే మన యూత్ అందరికి 1000 ఏనుగుల బలం వస్తుంది మామ. మనకేమైనా అనారోగ్యంతో ఉన్నా, మనకేదైనా బాధలు ఉన్నా, మనకేమైనా నజర్ తగిలినా మనము లాల్రాజ మంకలమ్మకి వెళ్ళి మనం కాకపోతే ఇక్కడ మన అమ్మవారికి నజర్ తీయడానికే బలిగంప ఘట్టం ఉంది మామ. సో ఆ ఘట్టానికి సంబంధించిన వివరాలన్నీ ఆ బలిగంప ఎవరైతే తీస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మామ. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి బలిగంప కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అన్నవారిని అడిగి మనం తెలుసుకుందాం రండి మామ. మనకు బలిగంప అనగానే గుర్తుకొచ్చేది నటరాజన్న. సో మనం నటరాజన్న ద్వారానే అన్ని బలిగంపకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం అడిగి తెలుసుకుందాం. ఒకసారి అన్న ద్వారానే మనం మాట్లాడి అన్న గురించి అన్ని తెలుసుకుందాం మామ. సో బలిగంప అంటే ఏంది, బలిగంపకు సంబంధించిన కార్యక్రమం ఎలా జరుగుతాయి, ఎన్ని గంటల ప్రోగ్రామ్, సో అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్న ద్వారానే తెలుసుకుందాం మామ. రండి. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సో మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే అన్న, మాకు లాల్రాజ మంకలమ్మ బోనాల జాతర అనగానే మాకు గుర్తుకొచ్చేది మన బలిగంప అన్న. బలిగంప అనగానే అందులో మీరు గుర్తుకొస్తున్న పబ్లిక్ అందరికి. సో మన దగ్గర బలిగంప అనగానే చాలా మంది యువకులకు తెలియదు. జస్ట్ ఆ చాలా మంది చూడడానికి వస్తారు కానీ వాళ్ళకు బలిగంప అంటే ఏదో తెలియదు. సో మీ ద్వారా మా వ్యూవర్స్ అందరికీ బలిగంప దాని డీటెయిల్స్, ఎన్ని గంటల ప్రోగ్రామ్ ఉంటుంది అవన్నీ కొద్దిగా చెప్పండి. యాక్చువల్లీ తమ్ముడు మనం తీసేది బలిగంప అనేది నేను తీయను, నేను ఎత్తేది కపెర. బలిగంప అనేది నా వెనుకకు రజకులు అంటే శాఖల వాళ్ళు ఎత్తుకుంటారు అనమాట గంప. నేను ఎత్తేది కపెర. అయితే ఈ బలిగంప ఎందుకుంటుంది అంటే బోనాలకు ఎవ్రీ ఆషాఢ మాసంలో కొన్ని దుష్ట శక్తులకు బాగా ఆకలి ఈ నోటు తెరుచుకొని కూర్చుంటాయి అన్నమాట. వాటికి శాంతి చేయడానికి అమ్మవారికి తెచ్చిన రతి అన్నము ప్లస్ నాకు కప్పరల బ్లడ్ ఉంటుంది, రక్తం ఉంటుంది. ఆ రక్తం చూపించి అన్నం అన్ని ఇంట్లో మీద చల్లి అప్పుడు ఆ దుష్ట శక్తుల నోట్లో పోతాం. వాటికి శాంతి చేయించడానికి మనం ఈ బలిగంప ప్రాసెస్ చేస్తాం. అయితే పబ్లిక్ అంతా ఏమంటారు అంటే బలిగంప నటరాయన అంటారు. యాక్చువల్లీ మనం తీసేది బలిగంప మనం కాదు. బలిగంప మా ఇంట్లోకి వేరే చాకలి వాళ్ళు అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. కుమ్మరైన కుండ తీసుకొస్తాడు, గౌన్లైన కళ్ళు తీసుకొస్తాడు, మాదిగైన డప్పు తీసుకొస్తాడు. ఇట్లా ప్రతి కులం నుంచి ఒక్కొక్కటి ఉంటుంది. రజకులకు బలిగంప అనేది ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో బలిగంప వేసుకుంటారు. మనం ఎత్తేది కప్పేర అనమాట. ఈ కప్పేర అనేది కూడా ఏంటంటే అమ్మవారి కాళీమాత చేతిలో ఒక చేతిలో తల ఉంటుంది, తల కింద రక్తం అది ఉంటుంది అనమాట. దాన్ని కప్పేర అంటారు. మనం పూర్వం చూసుకుంటే మనకు బలిగంపకు మన దున్నపోతుని బలిస్తుండే అన్న. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం గుమ్మడికాయలతోటి బలి చేయడం చేస్తారు. అది దాన్ని ఆపడానికి కారణం ఏందన్నా? పూర్వం అప్పుడు రాజుల కాలం నిజాం పీరియడ్ నుంచి చేస్తుండే అట్లా కరెక్ట్. మా తాతలు కూడా చేసిరని నిన్న. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అట్లా బ్యాన్ చేసి అంత జంతు బలి వద్దు అని చెప్పి గుమ్మడికాయతో చేయడం జరుగుతుంది. సో బలి ఇది ముఖ్య కారణం ఏంటంటే అమ్మవారికి శాంతి చేయడం, అమ్మవారికి దుష్ట శక్తులకు శాంతి. అమ్మవారికి కాదు దుష్ట శక్తులకు. అమ్మవారికి తెచ్చిన రతి అన్నం తీసుకో, బోనమన్నం ఉంటది. ఆ బోనమన్నం రతి అన్నం, రతి అన్నం అందరి ఇంట్లో మీద వెళ్తే శాంతి. సో నేను లాస్ట్ టైం నేను చూశానన్నా బలిగంప అని అందరు అంటుంటే చూడడానికి వచ్చానన్న. సో నేను చూశాను చాలా మంది యూత్ ఇట్లా ఆ కార్యక్రమం చూడడానికి చాలా మంది యూత్ వచ్చారు. సో నేను పెద్దల ద్వారా విన్నది ఏంటంటే బలిగంపకు అక్కడ పెళ్ళైన వారు పెద్ద మనుషులే ఉండాలి, కానీ మన ఓల్డ్ సిటీలో లాల్రాజ మంకలమ్మ దగ్గర మాత్రం మొత్తం యూతే ఉందన్న. పెళ్లి కాని పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న? కరెక్ట్ అంటే ఇప్పుడు అన్నీ గోప్యంగా జరిగేది పబ్లిక్ లో జరుగుతుంది. యాక్షన్ అన్నీ చీకట్లో జరిగేది పబ్లిక్ లో జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ కూడా ఇప్పుడు ఏమైతుందంటే ఏం కావాలి, మనం అమ్మవారి దగ్గరనే ఉంటున్నాం కదా, అమ్మవారి సమక్షంలోనే ఉంటున్నాం కదా అని అమ్మవారు మనకి ఏమైనా మంచిగా చూసుకుంటారని ఆమె సమక్షంలో ఉంటే చూసి మంచిగా ఉంటుందని అట్లా పబ్లిక్ కూడా అమ్మవారిని నమ్ముకొని వస్తున్నారు. అంతేగాని ఎవరి ఇష్టం వాళ్ళని మనం వద్దని చెప్పలేం కదా.
సో ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారన్నా బలిగంప? నైట్ మాది ఫస్ట్ 12 o'clock ఉప్పుగూడ టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఉప్పుగూడ నుంచి మురాద్ మహల్ వెళ్తాం. మురాద్ మహల్ నుంచి గోళీపురకు వస్తాం. గోళీపురం నుంచి లాదాబాద్కి వస్తాం. సో దాదాపు ఈ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ కావడానికి ఒక మార్నింగ్ 6 అవుతుంది. సో స్టార్ట్ 12 నుంచి మార్నింగ్ 6 వరకు దాదాపు 6 గంటలు. 6 గంటల్లో 4 టెంపుల్స్ కవర్ చేస్తాం. 4 టెంపుల్ కవర్ చేస్తాం. సో మీరు ఇప్పుడు చూడడానికి ఇట్లా స్మార్ట్ గా ఉన్నారన్న, కానీ మీరు బలిగంప రోజు మిమ్మల్ని చూడాలంటే చాలా ఇట్లా ఉగ్ర రూపంతో ఉంటారన్న మీరు. రూపం అనేది ఏముండదు తప్ప చెడి మనం అట్లా అమ్మవారి సేవ చేసుకుంటాము. అమ్మవారి గుళ్ళో పోయినప్పుడు కొద్దిగా అలంకారం చేస్తారు. మనకు అలంకారం చేసినప్పుడు ఆటోమేటిక్ అమ్మవారి శక్తి అనేది మనకు వచ్చేస్తుంది. లేకపోతే అంత పబ్లిక్ని తట్టుకోవడం అంతగానం తిరగడం అసలు కాదు పడుతుంది. అమ్మవారు చల్లని దీవంతో మనం చేసుకుంటే నేను చూసానన్న లాస్ట్ టైం చాలా క్రౌడ్ ఉంది మీ దగ్గర. సో మిమ్మల్ని ఇట్లా దగ్గరికి చూద్దామని అంటే సాధ్యం అవ్వట్లేదు. సో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ యూత్ కానీ చాలా మంది ఉన్నారు. సో దాదాపు ఆ బలిగంప చూడడానికి ఎంత మంది వస్తుండొచ్చు అన్న? యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికే మనకు ఫస్ట్ నుంచి ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మనకు కాల్ చేసి పిఎస్కి పిలిచి సన్మానం చేసి కట్నం పెట్టి ప్రోగ్రామ్ మన నుంచి అప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నమాట. వాళ్ళే మన సెక్యూరిటీ పోలీసు మన అందరి ప్రోటోకాల్ మనం ఇచ్చేసి క్యాన్వా ఇచ్చేసి వాళ్ళ మనుషులను ఇచ్చి పంపిస్తారు. ఒక 20-30 మంది పోలీసులను ఇచ్చి వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు మన గుడి కమిటీ వాళ్ళ నుంచే సో మొత్తం బలిగంపకు సంబంధించిన వివరాలన్నీ మీకు ముందే అందుతాయి. పిఎస్లో ఆల్రెడీ ఇంటిమేషన్ చేస్తారు అన్ని టెంపుల్స్కి. మన టైంకి మేము వస్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళు అన్నీ అక్కడ అన్నీ రెడీ చేసుకొని ఉంటాం అన్నమాట. మనం పోగానే స్టార్ట్ చేస్తాం. ఓకే అన్న, బలిగంపని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తుకుంటున్నారు అన్న? నేను ఈ ఫీల్డ్లో బలిగంప ఫీల్డ్లో ఉండి మా తాతలు ఉన్నప్పటి సంది కూడా బలిగంపకు చిన్నప్పటి సంది కూడా వాళ్ళు ఎంపడి పోతుండే. మేము చిన్న ఉన్నప్పుడు మా తాత వాళ్ళ బ్రదర్ మా బాబాయిలు అందరు కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. మా తాత ముత్తాతల నుంచి ఇది కంటిన్యూగా నడుస్తుంది. సో మీరు చేయబట్టి? నేను చేయబట్టి 15-16 years అవుతుంది. 15-16 years. సో మీరు బలిగంప లాల్దాదా మంకలమ్మ గుడికి ఒక్కరికే తీస్తారా లేకపోతే? కాదు బ్రదర్, ఇంకా నేను ఒక్కరినే 4 temples-కి తీస్తాను. ఇంతకుముందు బాబాయ్ వాళ్ళు తీస్తుండే. ఇప్పుడు కొద్దిగా బాబాయ్ హెల్త్ ఇష్యూ కండిషన్ బాగాలేనందుకు మనం వచ్చినాం. ఫస్ట్ ఉప్పుగూడ టెంపుల్, తర్వాత మురాద్ మహల్, తర్వాత గౌలీపుర, లాస్ట్లో లాల్ దర్వాజాకి వస్తాం. సో ఉప్పుగూడలో స్టార్ట్ అయ్యి లాల్దాదా మంకలమ్మ దగ్గర ఎండ్ అవుతుంది? లేదు, అట్లా కాదు. ఉప్పుగూడ టెంపుల్ సపరేట్ ఉంటుంది. దాన్ని మొత్తం కంప్లీట్ అయినాక మురాద్ మహల్ టెంపుల్కి వస్తాం. అక్కడ టెంపుల్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక గౌలీపురకు వస్తాం. గౌలీపుర టెంపుల్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక లాల్ దర్వాజాకి రావడం జరుగుతుంది. సో అన్న, ఇక మీరు ఈ 4 గుడిలోనే మీరు బలిగంప చేశారా? ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ అయితే? మన కార్వాన్ దర్బార్ మైసమ్మ టెంపుల్లో చిన్న ఉన్నప్పటి సంది కూడా మా తాత తీస్తుండే. కొన్ని అన్నున్న కారణాల వల్ల ఇప్పుడు ఆ టెంపుల్ మిస్ అవ్వడం జరిగింది. మేబీ ఈ ఇయర్ గట్టిగా ట్రై చేస్తున్నాం ఆ టెంపుల్ కూడా తీసుకోవడానికి. అమ్మవారి దయ. అంటే బలిగంప దేవాలయాలకు బలిగంప తీయాలంటే హక్కుదారులు అట్లా ఉంటుందా అన్న? ఉంటుంది. పూర్వీకుల నుంచి ఎవరు చేస్తారో వాళ్ళే తీయాలి. ఇంతకుముందు మేము తీయకముందు వేరే వాళ్ళు తీసి ఉండే వాళ్ళకి, అంటే మా పూర్వీకులు మా పాలోళ్ళు అని గోలిపురంలో ఉంటుండే. వాళ్ళు తీస్తే వాళ్ళకి కొన్ని వడరాలేదు. అప్పటిసరి వాళ్ళు అయిపోయినాక మేము తీసినాం. తర్వాత మా బాబాయిలకి ఇట్లా తీసారు. మా మల్లేష్ బాబాయ్, నేను, మా తాత. మేము ముఖ్యంగా మా తాత కార్వాన్ టెంపుల్లో తీస్తుండే. మా తాత మొత్తం రియల్ వర్క్ ఉంటుంది అన్న. అమ్మవారికి ఎంబడే దునపోతు కాదు, యాటని బలి ఇచ్చి ఎంబడే రక్తంతో అది చేసి అలంకరణ చేసి రియల్ నెత్తి మీద పెట్టి పంపిస్తారు. సో బలిగంపలో సో నేను లాస్ట్ టైం దగ్గర నుండి చూశానన్న. సో నెత్తి పైన అది పెట్టుకొని ఇట్లా చల్లుతూ వెళ్తుంటారు. సో దేనికి ఒక ప్రాధాన్యం అది? ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్టశక్తులు ఉంటాయి. ఈ ఆషాఢంలో దుష్టశక్తుల పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాటికి ఆకలి అయ్యి అన్ని నోరు తెరుచుకొని కూర్చుంటాయి. అంటే ఈ ఆషాఢంలో ఏమవుతుందంటే మామూలుగా చాలా శుభకార్యాలు చేయం మనం, అన్ని అశుభాలు అవుతుంటాయి కొన్ని. అట్లా కావద్దని అందరు మంచిగా ఉండాలని ఆ దుష్ట శక్తులకు
శాంతి చేయనికే మనం ఈ రతి అన్నం, ఈ కప్పెర అంటే రక్తం చూపించుకుంటా రతి అన్నం చల్లడం జరుగుతుంది. సో మీరు బలిగంపని మీరు ఆ వేషధారణ మొత్తం మీద అలా ఉంటారా? సో అలా ఎత్తుకొని ఇట్లా పులిమేరులు మొత్తం తిరగడం వల్ల మీకు ఏమైనా కీడు జరగడం ఏమైనా జరిగిందా అన్న? ఇప్పటిదాకా అమ్మవారి దయతో మనకేం జరగలేదు, ఫ్యూచర్లో కూడా జరగదనే నమ్మకం ఉంది. ఎందుకంటే మనం అమ్మవారిని నమ్ముకొని చిన్నప్పటి సంది కూడా ఆమె సేవలో ఉన్నాం. మనమే కాదు, మా 4 ఫాదర్స్ నుంచి కూడా మా తాతలు నాన్నమ్మలు అందరూ ఉన్నారు. ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ నుంచే రంగం ఎక్కడం జరుగుతుంది. మా నాన్నమ్మ, మా చిన్న నాన్నమ్మ అవుతుంది, వాళ్ళే రంగం ఎక్కుతారు. వాళ్ళ పేరు ఏమైనా మెన్షన్ చేయగలుగుతారన్న? సుశీలమ్మ, పుల్పగిరి సుశీలమ్మ. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం కూడా ఇప్పుడు మాకు నాన్నమ్మ గారు, మా చిన్న నాన్నమ్మ అవుతుంది. అందరం కలుసుకొని ఒక దగ్గర కూర్చొని పని చేసుకొని మాది యాక్చువల్ ఏంది అది చేసుకొని బయటికి వెళ్తాం అనమాట. సో మీరు మీరు ఈ కార్యక్రమం మొత్తం మీ పెద్దలందరూ సహకారంతో మీరు అందరు పెద్దల సమక్షంలోనే అవుతుంది. చిన్న పర్సన్ అవుతుంది, ముందు కూడా అవుతుంది, భవిష్యత్తులో కూడా అవుతుంది. బలిగంప అనగానే సో ఆ రోజు మీ వేషధారణ అంతా చూస్తే అంటే ఇదంతా అమ్మవారికి ఒక పొద్దు దీక్ష ఉండి చేస్తారా, కొద్దిగా ఏమైనా తాగి డ్రింక్ చేసి అందులో? యాక్చువల్లీ బలిగంపకు మాక్సిమం 99% డ్రింక్ చేసే పని చేయాలి బలిగంప అంటేనే. ఎందుకంటే తాగితేనే ఆ బలం వస్తుంది, లేకపోతే రాదు. కాకపోతే నేను ఆ రోజు మాత్రం తాగాను. ఎందుకంటే ఆ ఒక్కో రోజు ఎందుకు తాగానంటే, నేను ఒక పొద్దు ఉండి ఆ రోజు ఆ బలిగంప కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డే నేను తాగనని చెప్తలేను. ఆ రోజు మాత్రం తాగకుంటూ ఉంటాను, ఒక పొద్దుతోనే ఉంచాను. సో మీకు అమ్మవారికి మీరు ఈ బలిగంప తీయడము దాదాపు 15 సంవత్సరాలు అయిపోయింది. సో మీ తాత ముత్తాతల నుంచి సో బలిగంప తీస్తున్నారు మీరు. సో అన్న మాకు గీడంగా చాలా మంచిగా అనిపించింది అన్న మీ ఇంటర్వ్యూ తీయడంతో. మా లాంటి యువకులకు చాలా మందికి బలిగంప అంటే ఏందో తెలిసి ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా నీట్గా తెలిసిందన్న. తీసుకున్నందుకు మాగిడంగా చాలా కొత్త విషయాలు అమ్మవారికి సంబంధించిన బలి కార్యక్రమం అన్ని మాగిడంగా మాలాంటి యువకులకు చాలా తెలిసినాయి అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలానే మీరు ఇంకా మీ పూర్వీకులు ఇంకా రాబోయే జనరేషన్స్ సో మీరు ఇలానే బలి గంప చేస్తూ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.